డాడీ చెప్పు. డాడీ చెప్పు సుపుత్ర. డాడీ చెప్పురా. నువ్వు నా కోసం చాక్లెట్స్ చేస్తావు, లేస్ చేస్తావు, దానికోసం నేను వెయిట్ చేస్తాను డాడీ. అవునా? నేనేం తెలియదు. డాడీ నేను నీకోసం వెయిట్ చేసి చేసి నా కళ్ళు కాయలు కాసిపోయాయి డాడీ. ఏంటమ్మా? అది డాడీ కళ్ళు కాయలు కాసే డాడీ. చూడు డాడీ. ఏంటమ్మా? కలుపుకోయేసారా? అవును డాడీ. ఏం పాపం? డాడీ పిల్లలు నా కళ్ళు కాయలు కాసే మీరు చూస్తున్నారా? కాయలు కాయలేదా? అంటే మీరు నాకు సపోర్ట్ చేయరా? డాడీ చూడు డాడీ. డాడీ నా స్నాక్స్ డాడీ. లేవు నేను తెలియదు. నా స్నాక్స్ లేవు నేను తెలియదు. డాడీ నా స్నాక్స్ డాడీ. స్నాక్స్ ఎంత చేసావు? డాడీ మొన్న డాడీ 2 days అయిపోయింది డాడీ. ఏంటి 2 days? అవును డాడీ 48 hours తిని చాక్లెట్స్ మొత్తం అయిపోయాయి డాడీ. ఫ్రిడ్జ్లో ఏమీ లేవు. అన్ని చాక్లెట్స్ తినేసావా? డాడీ ఏం డాడీ తినకూడదా? ఏది ఆ పళ్ళు చూడు, చాక్లెట్స్ తిని తిని ఆ పళ్ళు చూడు ఎలా అయిపోయాయో. డాడీ నా పళ్ళు చూడకుండా అని చెప్తా డాడీ. ఏది ఒకసారి నీ పళ్ళు చూపించు. అబ్బే, చూసావా ఆ పళ్ళు? చూసావా తారు రోడ్లాగా ఎలా ఉన్నాయో? ఆ పళ్ళు చూడు తారు రోడ్లాగా ఉన్నాయి. డాడీ డాడీ చెప్పు సుపుత్ర. డాడీ చెప్పు. మా సండే స్కూల్ అని చెప్పింది ఏం నా పళ్ళు అందరికన్నా బాగుంటాయంట. ఏంటి? అందరికన్నా నా పళ్ళే బాగుంటాయి తెలుసా నీకు? అవునా? నీవే ఇంత దరిద్రంగా ఉన్నాయంటే మీ సండే స్కూల్లో పిల్లలు ఇంకెంత దరిద్రంగా ఉంటాయో మరి. డాడీ వాళ్ళు అడుగు డాడీ అని కాదు. ఏది పిల్లలు నీ పళ్ళు చూపించాలి ఒకసారి. నాకు నా సుపుత్రుడే కొంచెం బాగా మీతో పోలిస్తే. మీరు కూడా చాక్లెట్ తింటారు కదా. నేను బయటికి వచ్చినా కానీ బయటికి రమ్మంటే ఎట్లా వస్తా చెప్పు? పిల్ల పిల్ల అల్లరి చేయకూడదు. అల్లరి చేయకూడదు, అర్థమైందా? డాడీ చాక్లెట్ డాడీ. లేవురా. ఏంటో వీడు ఎప్పుడు వీడికి ఈరోజు ఎలాగైనా సెల్ఫ్ కంట్రోల్ నేర్పించాలి. ఎప్పుడు చూడు అది కావాలి ఇది కావాలంటాడు. ఒక దాని పెట్టుకుంటాడు. ఇప్పుడు డిసైడ్ కోడ్ కావాలంటుంటాడు. నేను వీడు ఇప్పుడు మా ఇంట్లోనే మా చాలా మా అమ్మ ఏదో జంతికలు లేదంటే సున్నుండలు ఇస్తే దాంతో సర్దుకుని పోయేవారు. ఈ కాలంలో పిల్లలు డబ్బులు ఇచ్చేంత వరకు కింద పడి దొల్లాడుతుంటారు. డబ్బులు కావాలి, నాకు అది కావాలి ఇది కావాలని అమ్మ నాన్నని రూపిస్తూ ఉంటారు. ఈ పిల్లలు ఏంటో ఈ కాలం పిల్లలు. ఆ కాలంలో డబ్బులు అడిగితే మా అమ్మ నాన్నల్ని 2 రూపాయలు అడిగితే చీపురు కడితే రెడీ ఉండేది మా అమ్మ. ఇప్పుడు పిల్లలు అలా కాదు. ముందర పిల్లలు అలా చేస్తున్నారండి. నేనేం చేయాలి? నాకు బాధ చేస్తుంది. మాకు బాధ అవుతుంది వాళ్ళు ఎలా చేస్తే. నేను మాట్లాడను. పిల్లలు మీరు మాట్లాడితే నా సుపుత్రుడు వెళ్ళిపోతుందంట. నేను సైలెంట్ ఉంటే నా సుపుత్రుడు కొంచెం ఇక్కడే ఉంటాడు. నేను పోనా? చూసారా, మీరు మాట్లాడుతున్నందుకు వెళ్ళిపోయారు కాబట్టి మీరు సైలెంట్ ఉండాలి, అర్థమైందా? సుపుత్ర, అరే నాన్న రాలా నాన్న. డాడీ చాక్లెట్స్ డాడీ. సరే డాడీ ఈరోజు ఎలా డాడీ ఈరోజు ఎలాగైనా వీడికి సెల్ఫ్ కంట్రోల్ గురించి నేర్పించాలి. ప్రాకారం లేక పాడైపోవడంతో తన మనసు అంతే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఎలాగైనా వీడికి సెల్ఫ్ కంట్రోల్ ఖచ్చితంగా నేర్పించిందే. డాడీ ఏం డాడీ ఎందుకు సెల్ఫ్ కంట్రోల్ అంటున్నావు? సరే ఏంటి చాక్లెట్స్ నేను తేలేదు, అయినా నీకు చాక్లెట్స్ తెచ్చిస్తే చేస్తావు. చాక్లెట్స్ ఇంకోస్ అనేసి గుబి అనేసి పూరి అనేసి తింటావు. తినేసి ఏం చేస్తావు? హెల్త్ బాగాలేకుండా కడుపు నొప్పి డాడీ, బాగాలేదు డాడీ, జ్వరం డాడీ, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి డాడీ అర్జెంటుగా అనేసి చెప్తావు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళి నీకు ఇంజెక్షన్ చేయించాలా? డాడీ
డాడీ మళ్ళీ అవి అవి కాదని డాడీ మనం చెప్తాను డాడీ ఉండు డాడీ 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 తినేటప్పుడు పదే ఉంటుంది డాడీ అబ్బో కారం పదే ఉంటుంది డాడీ పానీపూరి అయితే పదే ఉంటుంది డాడీ టేస్ట్ కానీ తిన్నాక కదా అందుకే మళ్ళీ తినకూడదు మళ్ళీ కూల్ డ్రింక్స్ అడుగుతావు కూల్ డ్రింక్స్ తాగేసి మళ్ళీ జలుబు డాడీ తలనొప్పి డాడీ అనేసి అంటావు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడుగుతావా డాడీ అవును డాడీ ఆ చాక్లెట్స్ తినేసి చూడు ఆ పళ్ళు చూడు ఆ చాక్లెట్స్ తినేసి ఆ పళ్ళు చూడు ఎలాగయ్యో డాడీ తారలాగా అయిపోయాయి డాడీ నా పళ్ళు గురించి మాట్లాడతాను నువ్వు నా కోపం వస్తుంది నాకు వచ్చే శాలరీ మొత్తం నీకే పెట్టేస్తున్నాను నేను డాడీ డాడీ చెప్పు నా శాలరీ అంతా కూడా నా చాక్లెట్స్ నా లేస్ ప్యాకెట్లు నా జ్యూసర్ కోసమే డాడీ అలాగే ఉంది చూసండి శాలరీ మొత్తం నీకే అయిపోతుంది నాకు తెలుసు నా శాలరీ అంతా నా కోసమే చేస్తావు డాడీ సరే కానీ ఆ. నీకు సెల్ఫ్ కంట్రోల్ నేర్పిస్తాను మీరు నేర్చుకుంటావా డాడీ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకుంటావా ఇలా చెప్పడానికి నేర్చుకుంటా డాడీ నువ్వు ఏం చెప్పడానికి కాదని డాడీ నువ్వు చాక్లెట్ ఇస్తాను అంతే ఏంటి డాడీ 1 మినిట్ డాడీ చూసు పోయేస్తా డాడీ 1 మినిట్ చూసు పోయేస్తా అర్జెంట్ అరే డాడీ టెల్లు వాటర్ అయిపోయిందా డాడీ పొల్లగా పెట్టాను కానీ వెరీ గుడ్ చెప్పేది వింటావా నా చాక్లెట్ ఇస్తానంట సరే కానీ ఆ. బైబిల్లో ఒక మాట ఉంటుంది వింటావా చెప్తాను ఏమని ప్రాకారం లేక పాలైపోయిన నగరంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అనేసి బైబిల్లో ఉంటుంది అవునా డాడీ నువ్వు ఏదో చెప్తాను చెప్పి ఇట్లా మాట చెప్తాను కదా డాడీ వేరే సరే చెప్పు